అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇవాళ కొంచెం హెల్దీ రెసిపీ అన్నమాట. క్యారెట్ కర్రీ. హెల్దీ అంటే క్యారెట్, బీట్రూట్, కీరా ఇవే కదా హెల్దీ అంటారు. అందుకనే నేను ఇవాళ క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇది నా కూతురి కోసం ఇంకా మా కోసం కూడా కొంచెం తీయగా ప్రిపేర్ చేస్తున్నా. ఆమె ఆల్రెడీ కారం తినడం స్టార్ట్ చేసింది. అందుకనే ఆమెకో కర్రీ మాకో కర్రీ కాకుండా కొంచెం తీయగా మా కోసము ఆమె కోసం కలిపి చేస్తున్నాను అనమాట. సో అలా ఈరోజు నేను కొంచెం హెల్దీ స్టైల్లో క్యారెట్ కర్రీ వండుతున్నా. బీట్రూట్ కర్రీ, క్యారెట్ కర్రీ అంటాం కానీ భయపడతారు చాలామంది, కానీ చాలా టేస్టీ ఉంటాయండి వండితే మాత్రం కరెక్ట్గా. ఇంకా బీట్రూట్లో కానీ క్యారెట్లో కానీ ఆలు కాంబినేషన్తో వండుకుంటే అద్దిరిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇంకా మన కర్రీ విషయానికి వస్తే క్యారెట్లని బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కొద్దిగా హార్డ్ ఉంటాయి కాబట్టి బాగా పెద్ద కట్ చేసుకుంటే తొందరగా ఉడకవన్నమాట. అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని అవి మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కొంచెం అల్లం వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా అందులో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇవి హార్డ్ ఉంటాయి కదా, కొంచెం టైం పడుతుంది. అలా బాగా ఉడికిపోయింది అనిపించినప్పుడు మనకు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా అందులో వేసుకుని ఆ తర్వాత దాని మీదనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలపాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. అది దగ్గర పడుతుంది. ఇదంతా సిమ్లోనే చేయాలి, ఎందుకంటే ఎక్కువ పెడితే ఖచ్చితంగా కూర అయితే మాడిపోతుంది. లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకుంటే అయితే కర్రీ రెడీ అయిపోతుంది. వెరీ వెరీ యమ్మీ కర్రీ. ట్రై చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.